హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక మంచి పాసివ్ ఇన్కమ్ సోర్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడదాము. చాలా మంది కూడా వాళ్ళ జాబ్ తో పాటు సెకండ్ శాలరీ లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ కోసం ఇవాళ ఈ వీడియో మనము చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇది ఒక చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి దీన్ని మీరు ఒక 6 మంత్స్ 1 year కష్టపడి ఒక ప్రాసెస్ కనుక సెటప్ చేసినట్లయితే దాని తర్వాత మీరు దీన్ని ఆటోమేట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అనమాట. దానికి కూడా కొద్ది ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇవాళ మనం ఇక్కడ చూస్తుంది విష్లింక్ అనే ఒక వెబ్సైట్ అనమాట. ఈ విష్లింక్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక పేజ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా ప్రతి బ్రాండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ కూడా మన ఇండియాలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర టైఅప్ అయి ఉంటుంది. సో ఆ బ్రాండ్స్ని మనం యూస్ చేసుకొని వాళ్ళ బ్రాండ్స్ ద్వారా మనం ఇక్కడ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం చూడవచ్చు ఎవ్రీథింగ్ మీకు కావాల్సినట్టు మీరు ఒక లింక్ ఒక వెబ్సైట్ రూపంలో కానీ లేదంటే మీ దగ్గర ఉన్న కాంటెంట్ రూపంలో కానీ దాన్ని మీరు ఇక్కడ యూస్ చేసుకొని లింక్ షేర్ చేస్తూ ఏంటంటే ఇక్కడ డబ్బులు అనేది మనం సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎలా ఉంటుంది అండ్ బ్రాండ్స్ ఎవరు ఉంటారు అంటే ప్రతి బ్రాండ్ కూడా ఆల్మోస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మింత్రా, ఇలాంటి చాలా బ్రాండ్స్ మనం ఏదైతే డే టు డే లైఫ్లో ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తూ ఉంటామో అలాంటి బ్రాండ్స్ ప్రతి బ్రాండ్ కూడా ఇక్కడ వీళ్ళతో పాటు టైఅప్ అయి ఉన్నదన్నమాట. సో ఇలాంటి బ్రాండ్స్ వాళ్ళు మనకు టైఅప్ చేసి డైరెక్ట్గా మనం వాళ్ళ అఫిలియేట్ నెట్వర్క్ ద్వారా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ద్వారా అసోసియేట్ అయిన తర్వాత మనం కూడా దాన్ని ప్రమోట్ చేయవచ్చు అనమాట ఇక్కడ. సో మన కాంటెంట్ మన చాయిస్ అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. డేటా మేక్స్ ఇట్ ఈజీ అంటే ఏంటి అంటే మీ ఆడియన్స్కి ఏం నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లింక్స్ వాళ్ళతో షేర్ చేస్తారు. అందులో నుంచి దేని మీద మనకు ఎక్కువ సేల్ వస్తుంది, దేని మీద ఎక్కువ కన్వర్జన్స్ అవుతున్నాయి, ఆ డేటా పాయింట్స్ అనేవి కూడా మనకు ఒక డాష్ బోర్డ్లో చూపించడం వల్ల ఏంటంటే అలాంటి ప్రోడక్ట్స్ని మనం ఇంకా ప్రమోట్ చేయడం మొదలు పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆడియన్స్ ఎక్కువగా లేడీస్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ కానివ్వండి, అలాంటివన్నీ ప్రమోట్ చేయవచ్చు. సో బేస్డ్ ఆన్ ఆడియన్స్ని మీరు ఆప్టిమైజ్ చేసుకుని అలాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తూ అలాంటి లింక్స్ అనేది ఇక్కడ ప్రమోట్ చేయవచ్చు అనమాట. సో ఆ డేటా ఏంటంటే మనకు కొద్దిగా డైరెక్షన్ అనేది చూపిస్తుంది కాబట్టి కొద్దిగా ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అంతేకాకుండా ఇక్కడ మనము ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే వెబ్సైట్లో స్టార్టింగ్ మనం చూసాం ఇక్కడ రైట్ సైడ్లో గెట్ స్టార్టెడ్ అని ఒక బటన్ ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మనం అక్కడ మన అకౌంట్ క్రియేట్ చేసుకొని జీమెయిల్ ద్వారానో లేదంటే ఈమెయిల్ ద్వారానో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఆ డాష్ బోర్డ్లో మనకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఎంతమంది ఆ లింక్ పైన క్లిక్ చేశారు, అంతమంది ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ ఒక లింక్ పైన క్లిక్ చేసి ఒక వెబ్సైట్కి వెళ్ళారు మీరు పంపించిన ప్రోడక్ట్ పేజ్కి. ఆ ప్రోడక్ట్ పేజ్ మీద 1000 మెంబర్స్ క్లిక్ చేసి వెళ్ళిన తర్వాత ఎంతమంది దాన్ని అక్కడ యాడ్ టు కార్ట్ చేశారు, ఎంతమంది అక్కడ నుంచి డైరెక్ట్గా బై చేశారు, ఆ ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ మనకు వాళ్ళు చూపిస్తారు అనమాట. ఈ విష్లింక్ కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక్కడ అబౌట్ అస్ మీద క్లిక్ చేసి వాళ్ళ కంపెనీ డీటెయిల్స్, వాళ్ళ కంపెనీ ఎటువంటి సర్వీసెస్ ఇంకా ఆఫర్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు బేస్డ్ అవుట్ ఆఫ్ ఉన్నారు అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ ఉన్నారు ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూసి దాని తర్వాత దీన్ని మళ్ళీ రీవెరిఫై చేయడానికి మీరు గూగుల్లో ఒకసారి మళ్ళీ అక్కడ రీసెర్చ్ చేసి అక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎలా దీన్ని ప్రమోట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టెలిగ్రామ్ ఛానల్స్ ఉండొచ్చు, లేకపోతే దాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఈ మధ్య రీల్స్ కానివ్వండి లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి ఇవన్నీ త్వరగా వైరల్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా మీరు అక్కడ యూస్ చేసుకొని అక్కడ మీ లింక్స్ ఇవ్వడం కానీ లేదంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పి అక్కడ మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చి అక్కడ ఒకసారి ఆ ప్లాట్ఫామ్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లోకి ఆడియన్స్ మీకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత కొద్దిగా ఈజీ అవుతుంది. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్స్టెంట్ అప్డేట్ అనేది వస్తుంది అండ్ వాళ్ళు ఇన్స్టెంట్గా క్లిక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా యూట్యూబ్ యూస్ చేసుకొని, ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసుకొని లేదంటే టెలిగ్రామ్ని యూస్ చేసుకొని మీరు ఆడియన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా కొంతమంది అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక వెబ్సైట్ కూడా చేసుకొని ఆ వెబ్సైట్లోనే వాళ్ళు అఫిలియేట్ లింక్స్ ప్రతిదీ కూడా అక్కడ ప్రోడక్ట్ డిస్ప్లే చేసి అక్కడ కూడా ఆ అఫిలియేట్ లింక్స్ని వాడుకొని వాళ్ళ ద్వారా కూడా డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్కి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ ఆ ప్రోడక్ట్ అక్కడ డిస్ప్లే చేస్తున్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి అమెజాన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసి అక్కడ నుంచి కూడా సేల్స్ అవుతున్నాయి అనమాట. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్లో వచ్చేసి చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి తర్వాత దాన్ని మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా దాన్ని మీరు అనలైజ్ చేసి అప్పుడు ఈ వెబ్సైట్ గురించి కూడా ఆలోచించవచ్చు అనమాట. స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ మనకు అవసరం లేదు. డైరెక్ట్గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ నెట్వర్క్ క్రియేట్ చేస్తూ ఒక 6 months టైం పడుతుంది. కానీ ఒక్కసారి సెట్ అయిన తర్వాత
రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మనకి ఇక్కడ పని ఉండదన్నమాట. ఒకసారి మీరు ఎవ్రీడే ఒక 1 అవర్ కూర్చొని ఒక 10 ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ ఐడెంటిఫై చేసి ఆ ప్రొడక్ట్స్ లింక్ కనుక మీ దగ్గర సేవ్ చేసుకొని ఎవ్రీ డే 1 అవర్కు, హాఫ్ అన్ అవర్ అలా మీరు ఆ లింక్స్ అనేది అక్కడ షేర్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చూసి వాళ్ళకి ఒకవేళ ఆ ప్రోడక్ట్ అవసరం అనుకుంటే వాళ్ళు తీసుకుంటారనమాట. ఎందుకంటే మనందరికీ తెలిసిందే రాను రాను ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ ఇంకా పెరగబోతుంది. అప్పుడప్పుడు మనకు అమెజాన్ సేల్ డేస్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ సేల్ డేస్ బిగ్ బిలియన్ డేస్ అని ఇలా చాలా వస్తుంటాయి. అలాంటి టైంలో వాళ్ళకు ఎక్కువ సేల్స్ అవుతాయి. మీ అఫిలియేట్ ద్వారా వాళ్ళు ఒకవేళ షాపింగ్ చేస్తే మీకు కూడా ఎక్కువ సేల్స్ అవుతాయి అనమాట. అంతేకాకుండా అమెజాన్లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఒకవేళ చేసినట్లయితే మీ లింక్ ద్వారా క్లిక్ చేసి ఒక ప్రోడక్ట్ మీద వెళ్ళారు వాళ్ళు, ఆ ప్రోడక్ట్ కొనలేదు కానీ నెక్స్ట్ 24 అవర్స్లో ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఆ ప్రోడక్ట్కి తగ్గిన కమిషన్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. దానివల్ల కూడా మనకు ఒక బోనస్ లాంటిది అనమాట. నిజంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు వర్క్ అవుతుందా లేదా చూసిన తర్వాత ఇంకా దీన్ని ఎలా స్కేల్ చేయాలి అనేది అది కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, ఎవరైతే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో. అండ్ మన హిట్ టీవీ మనని మీరు ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.